సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హమాలి యూనియన్ వారు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఏఐటీయూసీ పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వాల నుండి హమాలి కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతోందని అన్నారు. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఉండటం ద్వారా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు పింఛన్ అందే విధంగా ప్రమాద బీమా సౌకర్యం, కుటుంబంలో చదువుకునే పిల్లలకు, వివాహం జరిగే పిల్లలకు, గర్భవతులైన వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును సాధించిన ఘనత ఏఐటీయూసీదని అన్నారు. అలాగే ఇప్పుడు కూడా హమాలి కార్మికులకు సంక్షేమ సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంక్షేమ చట్టం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలకు ఏఐటీయూసీ పూనుకుంటుందని అన్నారు. అందుకోసం హమాలి కార్మికులందరూ పెద్ద ఎత్తున పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, హమాలి యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షుడు రవి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ న్యాయమైన కోరికని హమాలి కార్మికులకు 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్ల అగ్రిమెంట్ ప్రభుత్వం వెంటనే చేయాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హమాలి కార్మికులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ నిరుపు సమ్మె చేస్తా ఉన్నారు. ఇది సమ్మె వరకు పోకుండా ప్రభుత్వం దిగి వచ్చి హమాలి కార్మికుల కూలీ రేట్లు వెంటనే పెంచాలి. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలి. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 50 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలన్నా, వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళు ఆరోగ్యం చూసుకోవాలన్నా వాళ్ళకు సంక్షేమ బోర్డు ఉంటే అన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పిస్తుంది. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేంత వరకు ఈ హమాలీలందరూ కూడా పోరాడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రధానంగా వాళ్ళకు కూలీ రేట్లు పెంచాలి. అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. విశ్రాంతి గదులు కట్టాలి. ఈ సొంత గోడౌన్లు ఏర్పాటు చేయాలి. జిల్లాలో వేలాది ఎకరాలు భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. రెంట్లు కట్టుకుంటా ఉన్నారు. సొంత గోడౌన్లు కట్టి సొంత గోడౌన్లతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి నెల 5వ తేదీ లోపల జీతం చెల్లించాలి. 15, 20వ తేదీ అయినా కూడా హమాలీ జీతాలు చెల్లించాలా. ప్రతి నెల 5వ తేదీ జీతాలు చెల్లించాలని చెప్పి చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి కొంతమంది అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళకు పిఎఫ్ డబ్బులు రిటర్న్ రావాలి. కొత్తగా చేరినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొత్త రసీదులు, పిఎఫ్ రసీదులు కూడా ఎక్కించాలని చెప్పేసి ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం.